శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. కుంభరాశి వారికి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశిలో గురు సంచారము కుంభరాశి వారికి పంచమ స్థానం అవుతుంది. అంటే పంచమ స్థానంలో గురువు సంచారము అన్నమాట. పంచమ స్థానము చాలా కలిసి వస్తుంది, శుభప్రదమైనటువంటి స్థానం గోచార రీత్యా. అందున ధనాధిపతి పంచమంలో ఉన్నాడు, లాభాధిపతి పంచమంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా కూడాను మీకు ఈ పంచమ స్థానంలో గురు సంచారము చాలా యోగిస్తుంది. కుంభరాశి వారికి కొన్ని మార్పులు ఈ సమయం లోపల కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వం ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో అవన్నీ కూడాను ఈ సమయంలో కొంతవరకు మీకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలు కలుగుతాయి ఓవరాల్గా. అయితే ఈ సమయం లోపల మీ నైపుణ్యానికి, మీ పనితనానికి పరీక్షా సమయం. మీరు ఒక స్కిల్ను ప్రదర్శించి మీ నైపుణ్యంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ సమయంలో మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఇకపోతే పంచమ స్థానం ముఖ్యంగా విద్యాస్థానం, విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఈ సంచారం ఇది. కాబట్టి విద్యార్థులు కొంత ఏకాగ్రతతో మీరు మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలను, సత్ఫలితాలను, మంచి ఒక సంస్థ లోపల అడ్మిషన్ పొందడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మంచి స్థాయి లోపల నిలవడము, మంచి ఉద్యోగం లోపల మీరు సెటిల్ కావడము, ఇవన్నీ కూడాను ఈ సమయం లోపల జరుగుతాయి. తర్వాత ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది మీకు ఈ సమయం లోపల. తద్వారా అన్ని విధాలుగా మీకు కార్యసాఫల్యం గోచరిస్తుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళను ఒక మంచి స్థాయి లోపల నిలపడానికి కావలసినటువంటి అన్ని ఎఫర్ట్స్ను మీరు పెడతారు. ఇకపోతే పెళ్ళైనటువంటి వాళ్లకు, సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయము. సంతాన ప్రాప్తి కనబడుతుంది. ఇక పెట్టుబడులకు, వ్యాపారస్తులకు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని విస్తృతపరచుకోవడానికి, ఎక్స్పాన్షన్ చేయడానికి కూడాను చాలా మంచి సమయం ఇది. లాభాలను పొందుతారు. మానసిక ప్రశాంతత కూడాను ఈ సమయం లోపల కనబడుతుంది. ఒక క్రియేటివిటీతో ముందుకు వెళ్తారు. తద్వారా మీరు చాలా లాభాలను పొందుతారు. మంచి పేరు ప్రతిష్టలను కూడాను పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చాలా మంచి పొజిషన్ వస్తుంది. అవార్డ్స్, రివార్డ్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఇకపోతే సంగీత, సాహిత్య, సినిమా, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మిథున రాశిలో సంచారము అంటే పంచమ స్థానంలో ఉండడము చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, వివాహం చేస్తారు. ఇక ఉత్పాదన రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కర్మాగారాలను నడిపిస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది.
మీ లోపల ఉన్నటువంటి స్కిల్కు గౌరవం లభిస్తుంది. అంటే మిమ్మల్ని గుర్తిస్తారు, సమాజం గుర్తిస్తుంది, మీరు పనిచేస్తున్నటువంటి సంస్థ లోపల యాజమాన్యం గుర్తిస్తుంది మిమ్మల్ని. ఇలా గౌరవ మర్యాదలు మీకు బాగా లభించేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు బిజినెస్ లోపల లాభాలను పొందుతారు. ఇక విద్యార్థులకే కానివ్వండి, ఈ జాతకులకే కానివ్వండి, సమాజం లోపల ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం బాగా పెరుగుతుంది. ఇకపోతే కొన్ని విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ధనాధిపతి పంచమ స్థానంలో ఉండడం చాలా మంచి యోగమే అయినప్పటికీ డబ్బు విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇక శారీరకంగా మానసికంగా సంతృప్తిగా ఉంటారు. అందరికీ అనుకూలమైనటువంటి పనులను చేస్తూ అందరినీ సంతోషపరచడానికి ఎక్కువ అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక చాలా రోజుల నుంచి ఏవైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో వాటికి ఈ సమయంలో బ్రేక్ లభిస్తుంది. అంటే వాటి నుండి విముక్తులవుతారు మీరు. ఈ విధంగా కుంభరాశి వారికి ఈ మిథున రాశి గురు సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు మంచి ఫలితాలను పొందుతారు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే, అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్ళను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి.
తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.